హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి 97. సో మీరు నా పాత వీడియో గనుక చూస్తే దానికి అటాచ్ వీడియో ఇది. మేము 3 days టూర్కి వెళ్ళాము, ఎక్కడెక్కడికో కూడా ఫుల్ చూసేసేయండి. సో మేము ఇప్పుడు వెళ్ళింది భద్రాచలంకి. ఎప్పటి నుంచో వెళ్ళాలని పోస్ట్ పోన్ అవుతుంది. దేవుడు మనని ఎప్పుడు పిలుచుకుంటాడో మనం అప్పుడే వెళ్తాము. సో మేము వెళ్ళిన డే కూడా మాకు చాలా లక్ ఇచ్చింది. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ లో ఆపోజిట్ సైడ్ ఇక్కడ చూడండి, మేము ఒక రూమ్ రెంట్ తీసుకున్నాము. దాంట్లో 3 rooms ఉన్నాయి. సో నేను ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. అంత బాగా లేకుండే, కానీ మాకు ఆ రూమ్ దొరకడం కూడా అప్పుడు ఆ టైంలో చాలా కష్టం, అన్ని బుక్ అయిపోయాయి. సో ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాము. మేము 3 days భద్రాచలంలోనే ఉన్నాము. అన్ని కొత్త కొత్త వ్లాగ్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చూడండి. సో ఇదొక బెడ్రూమ్ అండ్ అదొక బెడ్రూమ్. ఇంక దీంట్లో అంతా లగేజ్ పెట్టుకున్నాము. బయట ఇవి బాత్రూమ్స్, చూడడానికి అస్సలు బాగాలేవు, బట్ ఓకే అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము. మేము 3 o'clockకి లేచాము. సో ఇది మా బావ, నేను ఇంతకుముందు వ్లాగ్స్ లో చూపించలేదు. మా అక్కే వాళ్ళు నైట్ వచ్చి పడుకున్నారు. సో ఇంకా మేము ఏ టైంకి లేచామో చూపిస్తాను చూడండి. 3:30కి లేచాము. మేము ఫ్రెష్ అప్ అయ్యే వరకు 4:30 అయింది. ఇక్కడ చూడండి 4:21 అవుతుంది. సో ఆ టైంకి అంత మార్నింగ్ మేము ఎటు వెళ్తున్నాము అంటే, మేమేం దర్శనానికి వెళ్ళట్లేదు, మేము 2-3 ప్లేసెస్కి చూడడానికి వెళ్ళాము. సో ఇంక ఇక్కడ చూడండి, మేము బయట వచ్చి, మేము 8 members ఉన్నాం కాబట్టి కార్లో వెళ్ళడానికి అవైలబుల్ ఉండదని మేము అక్కడ ఒక టాక్సీ మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంకా దానికోసం కొంచెం ముందుకు రమ్మని వాళ్ళు కాల్ చేసి చెప్పారు. ఇదంతా టెంపుల్, కొంచెం ముందుకు నడిచి వెళ్తున్నాము. సో ఇదంతా అదే ప్రాసెస్. మా 2 అక్కేళ్ళు, మా వదిన వెనకాల ఉన్నారు. మా మమ్మీ, మా నానమ్మ ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ కొంచెం చలేస్తే అలా మంట కూడా తీసుకున్నాము. సో ఇంక ఇదే చూడండి. అండ్ ఇక్కడ మేము ఆగి కాఫీ కూడా తాగేశారు. నేను మిల్క్ తాగాను, మా అన్నయ్య, మా డాడీ వాళ్ళందరూ కాఫీ తాగారు. ఇక్కడ ఈ బిస్కెట్ చాలా టేస్టీగా ఉండే, మిల్క్ కూడా చాలా టేస్టీగా ఉండే. సో మీరెవరైనా భద్రాచలంకి వెళ్ళినప్పుడు కంపల్సరీ పాపం ఈ అన్నయ్య వాళ్ళ షాప్ని విజిట్ చేయండి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు అండ్ చాలా బాగా కూడా మాట్లాడాడు. ఇక్కడ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా మేము నెక్స్ట్ పర్ణశాలకి ఎంటర్ అయిపోయాము. మేము ఫస్ట్ విజిట్ చేసింది పర్ణశాల. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుండే. మాకు ఆ వైబ్స్ అనేది అలా ఎర్లీ మార్నింగ్ మేము పర్ణశాల దగ్గరికి వెళ్ళంగానే ఆ ముగ్గులు, ఆ ఎంట్రన్స్లో పూజలు, ఎంత అంటే అంత సూపర్, ద బెస్ట్ వ్యూస్ అని చెప్పొచ్చు. మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా మా మమ్మీ వచ్చి బొట్టు పెట్టి ఫ్లవర్స్ పెడుతుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు లేడీస్కి ఇంపార్టెంట్ అదే. సో ఇంక ఇక్కడ వచ్చేసి అలా చూడ్డానికి కూడా చాలా బాగుంది అది. అండ్ మేము ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చేసారు. మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. వాళ్ళు తీయొద్దు అని చెప్తున్నారు, బట్ నేనే మీకోసం కొన్ని క్లిప్స్ తీసాను. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి దేవుడికి అగరబత్తులు అంటిస్తుంది మా మమ్మీ. చూడండి. అండ్ మీరు కూడా అందరూ దేవుడికి దండం పెట్టుకోండి. మనం దేవుళ్ళని ఎంత మొక్కితే మనకు అంత సాటిస్ఫాక్షన్ కన్నా మనకు నిజంగా అన్ని ఫలితాలు కూడా కంపల్సరీ వస్తాయి. సో ఇంకా మంచిగా మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాతకి మా డాడీ అక్కడ మొత్తం స్టోరీ చెప్తాడు. పర్ణశాలలో సీతమ్మ తల్లిని ఎలా తీసుకెళ్లాడు రావణాసుడు, అండ్ స్టోరీ ఏంటి అనేది మొత్తం మేము నెక్స్ట్ వ్లాగ్ లో మా నాన్న మాట్లాడతారు. మీరు క్లియర్ గా వినాలనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మా నాన్న అండ్ మా అన్నయ్య రేగి పండ్లు ఎందుకు కొడుతున్నారో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.